హల్లెలూయా. దేవుని ప్రశస్త నామమునకు సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం రెండు చేతులు ఎత్తి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ పునరుద్ధాన దినము మరి యొక్క మారు దేవుని మందిరంలో మనమందరము చేరి దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి మహిమపరచుటకు, ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకు సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. అందరూ తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, యేసయ్య మాతో మాట్లాడండి. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా యేసయ్య, నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు నీ వాక్యం ధ్యానించుండగా మీరే మా అందరితో మాట్లాడుతురమ్మని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితములు మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మందిరంలో మనం ఉండడము దీవెనకరంగా నేను భావిస్తా ఉన్నాను. ఎంతమంది దేవుని మందిరానికి రావడాన్ని బట్టి సంతోషిస్తున్న వారు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు వాతావరణము చల్లగా ఉంటా ఉంది. నిన్నటిదాకా ఎండ ఉన్నట్టుంది కదా. ఈరోజు మాత్రం వెదర్ మారింది. ఇంకొన్ని రోజులలో చలి ఎక్కువ అయితేనే వస్తుంటుంది, ఎందుకంటే మనం వింటర్ చలికాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఎలాంటి పరిస్థితులైన దేవుని మందిరంలో ఉండడము దీవెనకరం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నా. గడిచిన వారము కొన్ని ప్రార్థనలకు నేను వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో ఆఫ్రికా దేశము నుండి, ఆఫ్రికా ఖండము నుండి, నైజీరియా దేశము నుండి పాస్టర్ క్రిస్ గొప్ప దైవజనులు హైదరాబాద్ ప్రాంతంలోకి వచ్చారు. గొప్పగా మీటింగ్స్ చాలా ఘనంగా దేవునికి మహిమకరంగా జరిగినాయి. హల్లెలూయా. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రముల నుండి క్రైస్తవ లీడర్స్, అంటే పాస్టర్స్ కావచ్చు, మందిరంలో లీడర్సు, సువార్థికులు, అపోస్తలులు, ప్రవక్తలు, భారతదేశ వ్యాప్తంగా అనేకులు హైదరాబాద్లో జరిగిన మీటింగ్స్కి వచ్చి దేవుని బలమైన కార్యములు పొందుకోవడం జరిగింది. హల్లెలూయా. ఎంతో దేవునికి మహిమకరంగా జరిగాయి. క్రిస్టియన్ లీడర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. నేను 3 రోజులు వెళ్ళడానికి దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. ఎన్నో ఆటంకములు ఉంటున్నప్పటికీ కూడా దేవుని సేవకులు ఆ ప్రాంతం నుండి వచ్చి దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. అదేవిధంగా నేను వెళ్ళడానికి కూడా టైట్ షెడ్యూల్స్, అంటే వేరే పనులు ఉంటా ఉన్నాయి. అయినప్పటికీ కూడా సమయం ఏర్పాటు చేసుకొని కొన్నిసార్లు ఉదయం ఒక పని, మళ్ళీ మధ్యాహ్నం నుంచి వెంటనే బయలుదేరి ఆ మీటింగ్స్కి వెళ్ళడానికి దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. వీటన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన దేశమును దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మన దేశంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు అంశం ఏంటి అంటే ఇతరులు. ఏంటి? ఇతరులు, అదర్స్. ఏంటి? ఇతరులు. వింటున్నారా? ఏంటి ఇతరులు? ఇతరులు అంటే ఏంటి చెప్పండి? వేరే వాళ్ళు. అమ్మ చెప్పండి ఏంటి? ఇందాకేదో అన్నారు, వేరే దేశం కావచ్చు. ఇతరులు, కొన్నిసార్లు ఇతరులు అంటే వేరే దేశస్తులు కావచ్చు, ఇతర రాష్ట్రంలో వాళ్ళు కావచ్చు, ఇతర ఊరు వాళ్ళు కావచ్చు. అంటే ఇతరులు అంటే వేరే వాళ్ళు, మనం కాకుండా వేరే వాళ్ళు. హల్లెలూయా.
ఇంగ్లీష్లో అయితే అదర్స్ అంటూ ఉంటారు కదా, అదర్స్. ఈరోజు ఇతరులు అనే అంశమును మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నా. హల్లెలూయా. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? అందరం చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. దయచేసి చాలా జాగ్రత్తగా కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. అందరం కూడా శ్రద్ధగా విందాం. ఈ మెసేజ్ షార్ట్గా ఉండొచ్చు, ఒకవేళ కొంత లాంగ్ అవ్వచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మీరు శ్రద్ధగా వినాలనేది నా ఉద్దేశం. హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము కాకుండా ఇతరులు ఉంటా ఉన్నారు కదా. ఇతరులు ఉండడం మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో ఇతరులను గురించి రాయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. ఇతరులను గురించి ప్రస్తావించబడ్డము మనం చూస్తాం, ఇంకా చూడలేదు. అయితే దేవుని నమ్మిన మనము ఇతరుల గురించి ఆలోచించాలనేది దేవుని యొక్క ఉద్దేశముగా ఉంటా ఉంది. ఎందుకంటే ఈ లోకములో మనం కాకుండా ఇతరులు కూడా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకంలో మనమే ఉన్నామా? ఇతరులు కూడా ఉన్నారా? కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఈరోజు కొన్ని విషయములు మనం తెలుసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. దేవుని నమ్మిన మనము ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళంగా ఉండాలి. వి మస్ట్ థింక్ అబౌట్ అదర్స్. ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళంగా ఉండాలనేది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్న విషయం. ఇతరుల గురించి ఆలోచించకుండా ఆపేది ఏంటి అంటే సెల్ఫిష్నెస్. ఏంటి సెల్ఫిష్నెస్ అంటే? తెలుగులో ఏమంటారు? స్వార్థము. సెల్ఫిష్నెస్ అంటే స్వార్థము అంటే ఏంటి అర్థము చెప్పండి. నేను సెల్ఫిష్నెస్ అంటే నా స్వార్థమేనా? ఇంకేమైనా పదాలు ఉన్నాయా? నా గురించే ఆలోచిస్తే నన్ను ఏమంటారు అంటే స్వార్థపరుడు అంటుంటారు. ఎవరైతే ఒక వ్యక్తి తన గురించి ఆలోచించుకుంటుంటే ఆ వ్యక్తిని ఏమంటారు అంటే స్వార్థపరుడు అంటుంటారు. ఇతరుల గురించి ఆలోచించకుండా ఉండేవారు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అంటే స్వార్థం అంటే నా గురించి నేను ఆలోచించుకోవడం అనేది స్వార్థంగా మనం చూస్తూ ఉన్నాం. నేను మంచుకుంటే చాలు, నా కుటుంబము నాకున్నది మంచుకుంటే చాలు అనేది స్వార్థపూరితమైన ఆలోచన. ఎందుకంటే అనేకులు ఇతరులు వాళ్ళకు సహాయం చేయడానికి, వాళ్ళ జీవితంలో ఎవరైనా వస్తారు అని వేచి ఉన్న వాళ్ళు అనేకులు ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడలమైన మనము నిస్వార్థమైన జీవితములు జీవించడానికి పిలువబడ్డాం. యేసు ప్రభువును వెంబడిస్తున్న నువ్వు నేను ఏ విధంగా జీవించాలి అంటే స్వార్థమును విడిచి నిస్వార్థమైన జీవితములు జీవించాలి. వి మస్ట్ లివ్ అ సెల్ఫ్లెస్ లైఫ్. సెల్ఫిష్ లైఫ్ కాదు. సెల్ఫిష్ అంటే స్వార్థం, సెల్ఫ్లెస్ అంటే నిస్వార్థము. థింకింగ్ అబౌట్ అదర్స్. వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి అంటే నా గురించి, నా కుటుంబం గురించి, నాది అనుకుంటూ కాకుండా ఇతరుల గురించి, వారి గురించి, వీరి గురించి, అనేకుల గురించి ఆలోచించే వాళ్ళంగా ఉండాలి. దేవుని వాక్యంలో చూస్తాం యేసు ప్రభు చెప్పిన మాట, మీరు సమరయకు, యూదయకు, అదేవిధంగా బోధిగంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించు. అంతే కదా. సమరయ, యూదయ ఇవేంటి అంటే వాళ్ళకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ కదా. యెరూషలేము ఈ చుట్టుపక్కల ఉంటున్న ప్లేసెస్ ఏంటి అంటే యూదయ, సమరయ ఉంటా ఉన్నాయి కదా. యేసు ప్రభు ఈ ప్లేసెస్లో సువార్త ప్రకటించాడు. సమరయ అనగానే ఎవరు గుర్తొస్తారు చెప్పండి? సమరయ స్థలంలో, సమరయ దేశంలో ఒకరికి యేసు ప్రభు సువార్తను ప్రకటించాడు. సమరయ స్త్రీ కదా. ఆమె పేరు అక్కడ మెన్షన్ చేయబడలే, ఆమె ఊరు కదా, సమరయ స్త్రీ. అక్కడ యేసు ప్రభు నీళ్ళ కోసం ఆగిండు. తర్వాత ఆ ప్రదేశంలో సువార్తను కూడా ప్రకటించాడు. అంటే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే సమరయ, యూదయ. అవే కాదు కానీ బోధిగంతముల వరకు, అట్టర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్.
దేవుని రాజ్య సువార్త కొరకు మనము అనేక ప్రదేశములు వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కేవలం యెరూషలేములోనే యేసుప్రభు పరిచర్య జరిగించిన ప్రదేశములు ఇవన్నీ. కేవలం నువ్వు ఉన్న ప్రదేశంలోనే దేవునికి మహిమకరంగా, అంటే నీ గురించి ఆలోచించుకోవాలనే దేవుని ఉద్దేశం కాదు, ఇతరుల గురించి ఆలోచించాలి. హల్లెలూయా. యేసు ప్రభు సమరయ యూదయ ప్రాంతములకు వెళ్ళమని చెప్తున్న దానికి కారణం ఏంటి అంటే వేరే వాళ్ళ గురించి, ఇతరుల గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. వేరే వారి గురించి ఆలోచించే స్థితిలో యేసు నామములో మనం ఉందుముగాక. మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు వేరే వాళ్ళ ఇతరుల గురించి ఆలోచిస్తున్నావా అని అడగండి. ఇతరుల గురించి ఆలోచిస్తున్నామా? అయితే ఇతరులు అంటే ఎవరు? కొన్ని విషయములు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇతరులు అంటే ఎవరు? ఇతరులు అంటే ఈ లోకములో ఉన్న పాపులు. ఎవరు? ఈ లోకములో ఉన్న పాపులు. పాపులు ఎవరు చెప్పండి? ఆలోచించి చెప్పండి. మనం పాపులమా పరిశుద్ధులమా? పరిశుద్ధులమేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. నీతిమంతులంగా మార్చబడ్డాం మనం. ఏ విధంగా అంటే మనం మంచి పనులు చేసి నీతిమంతులుగా మార్చబడలే. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం నీతిమంతులంగా మార్చబడ్డాం కదా. అయితే యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఎలా ఉన్నారు? పాపులుగా ఉంటా ఉన్నారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు పాపులు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారు అంటే పాపులంగా ఉన్నారు. మనం పరిశుద్ధులంగా మార్చబడ్డానికి మన మంచి కాదు. మళ్ళీ అయ్యగారు వాళ్ళందరూ పాపులు అంటే మనం నీతిమంతులు కాదు, మనం కూడా పాపులమే. కానీ యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాం కనుక మనం నీతిమంతులంగా చేయబడ్డాం. ఉచితముగా మనము రక్షణను పొందాం. ఉచితముగా మనం నీతిమంతులంగా మార్చబడ్డాం. హల్లెలూయా. నేను నీతిమంతునిగా మార్చబడ్డాను అన్నవారు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం నీతిమంతులంగా మార్చబడ్డాం. క్రియలతోటి కాదు, అతిశయించాల్సిన అవసరం లేదు. మనమందరం నీతిమంతులంగా దేవుని కృప ద్వారా మార్చబడ్డాం. హల్లెలూయా. అయితే ఇంకా నీతిమంతులుగా మార్చబడ్డ వారు, దేవుని తెలుసుకొని వారు అనేకులు ఉంటా ఉన్నారు. వాళ్ళు ఇతరులుగా మనం చూస్తూ ఉన్నాం. అదర్స్. వాట్ అబౌట్ అదర్స్? ఇతరుల గురించి మనం ఆలోచించే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. ఇతరుల గురించి ఆలోచించాలి. వింటున్నారమ్మా? ఎవరి గురించి ఆలోచించాలి? ఇతరుల గురించి ఆలోచించాలి. వేరే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించే స్థితిలో ఉండాలి. విలియం బూత్ అనే ఒక మిషనరీ సాల్వేషన్ ఆర్మీ అనే ఒక సంస్థను స్థాపించిన ఫౌండర్, గొప్పగా దేవుని పరిచర్యలో వాడబడిన వ్యక్తి. ఆయన ఆ రోజులలో ఉత్తరాలు రాస్తుండేవాడు. ఆ రోజులలో ఈ రోజుల్లాగా లేవు కదా, ఏం లేవు, ఫోన్లు, వాట్సాప్లు ఇవన్నీ లేవు. ఈ రోజులలో వాట్సాప్ కూడా కాదు, కొంతమంది చాటింగ్కి ఫోన్పే వాడుతురంట. వాట్సాప్లో అయితే తెలుస్తుందని, ఫోన్పేలో అయితే అందరు చూడరుగా, లాక్ ఉంటుంది. దాంట్లో కూడా మెసేజ్లు పంపొచ్చు. ఈ రోజులలో ఈజీ అయిపోయింది కమ్యూనికేషన్. ఆ రోజులలో లెటర్స్ రాయాలి. అయితే ఈ విలియం బూత్ అనే దైవజనుడు ఒక లెటర్ రాశాడంట వాళ్ళ లీడర్స్కి, ఒక అతనికి. ఆ లెటర్లో ఏముందో తెలుసా? ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఆ లెటర్లో ఒక పదం ఉందంట, అదేంటంటే అదర్స్. ఏంటి అదర్స్ అంటే? ఇతరులు. ఇతరులను రాశాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతరుల గురించి మనం ఆలోచించే స్థితిలో ఉంటున్నామా? లోకములో అనేకులు ఉంటా ఉన్నారు. ఇతరుల గురించి మనం ఆలోచించే బిడ్డలముగా ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా ఇతరులు అంటే ఇతర విశ్వాసులు. ఎవరు? ఇతర విశ్వాసులు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును,
అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడును అగును. స్తోత్రం, హల్లెలూయా. ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలను నాకు కలవు. స్తోత్రం, హల్లెలూయా. అంటే గొర్రెలు అంటే దేవుడు ఆయన నమ్మి ఆయనను వెంబడిస్తున్న వారిని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ దొడ్డివి కావి అంటే ఈ ప్రాంతానికి కానివి నాకు ఇంకా గొర్రెలు కూడా ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. వాటి గురించి కూడా దేవుడు ఆలోచించడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వేరే వాళ్ళు ఇతరుల గురించి ఆలోచించాలి, ఇతరుల గురించి ఆలోచించాలి. నిన్న మొన్నటి దినము నెలవలపల్లి ప్రాంతంలో మన మందిరంలో ఒకరు మరణించారు, ప్రభువునందు నిద్రించారు. నిన్నటి దినమున సమాధి కార్యక్రమం జరిగింది. నెలవలపల్లి ప్రాంతంలో మన అయ్యగారు నాన్న అక్కడ కూడా ఒక మందిరం కట్టారు. అక్కడ ఒక దైవజనులు పెట్టి వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ మందిరం కట్టబడి అనేకులు రక్షణ పొందింది ఎవరి ద్వారా అంటే మన అయ్యగారి ద్వారా. అక్కడ కూడా దేవుని విశ్వాసులు ఉంటా ఉన్నారు. అక్కడ వాళ్ళ గురించి కూడా ఆలోచించి అక్కడ ఒక మందిరము నిర్మించడం జరిగింది. వేరే వాళ్ళ గురించి, ఇతరుల గురించి ఆలోచించడం. నాన్న చెప్తా ఉంటాడు, ఈ చుట్టుపక్కల్లో ఆయన దర్శించని గ్రామాలు లేవు. తెలుసా? ఇది నాన్న చెప్పడమే కాదు, ఇతరులు కూడా చెప్తుంటారు. స్తోత్రం, హల్లెలూయా. వేరే వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, అయ్యా రత్నం పాస్టర్ మా ఊరికి వచ్చిండు అంటే ఈ చుట్టుపక్కల్లో ఆయన వెళ్ళని ఊర్లు లేవు. ఎంత గొప్ప విషయం. వేరే ఊర్లలో ఎవరున్నారు చెప్పండి? మా చుట్టాలు ఉన్నారా? లేదంటే మన మందిరానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు అంటే ఇతరులు ఉన్నారు. అనేక ప్రజలు ఉంటా ఉన్నారు. సువార్త ప్రకటించేవాడు, సువార్త అనేకులకు చేర్చాలనే ఉద్దేశంతో తిరిగేవాడు. అప్పట్లో గ్రామాలు, ఇప్పట్లో రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక రాష్ట్రం కాదు, అనేక రాష్ట్రాలు. మహారాష్ట్ర, ఇంకా చెన్నై, కర్ణాటక, ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇవన్నీ కూడా. మేము రీసెంట్గా చెన్నై పోయి వచ్చినాం, తమిళనాడు. అనేక రాష్ట్రంలో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ రాష్ట్రాలలో ఎవరున్నారు? ఇతరులు కదా, అదర్స్. అనేకులకు యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాలి. రెండవ రాకడ యేసు ప్రభు త్వరలో రానై ఉన్నాడనే సువార్తను ప్రకటించాలని తిరుగుతూ ఉన్నాడు. ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కేవలం రాష్ట్రాలు కాదు, నాన్న ఇంకేం ఆలోచిస్తున్నాడు అంటే వేరే దేశాలు కూడా వెళ్ళాలి. ఇతరుల గురించి మనం ఆలోచించే స్థితిలో ఉంటున్నామా? వేరే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని రక్షణలోనికి నడిపించాలనే ఆలోచన నీకు ఉంటుందా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇతరుల గురించి ఆలోచించాలి. ఇతరులను దేవుని మందిరమునకు నడిపించే వాళ్ళంగా మనం ఉంటుండాలి. హల్లెలూయా. ఇతరుల గురించి ఆలోచించాలి. ఇతరుల గురించి ఆలోచించాలి అంటే కొన్నిసార్లు నీ గురించి ఆలోచనలు పక్కన పెట్టాలి. నీ గురించి ఆలోచన పక్కన పెట్టాలి. ఎప్పుడు నీ గురించే ఆలోచించుకుంటుంటే నువ్వు ఇతరుల గురించి ఆలోచించలేవు. ఇతరుల గురించి ఆలోచించాలి. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇతరుల గురించి ఆలోచించే స్థితిలో మనం ఉంటున్నామా? ఇతరులు అంటే ఎవరు అంటే దూరం ఉన్నవాళ్ళు. ఇతరులు అంటే కొన్నిసార్లు నీకు దగ్గరగా కూడా ఉన్నవాళ్ళు. వారి గురించి మనం ఆలోచిస్తున్నామా? ఇతరులు అంటే నీకు కనిపించనంత దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఇతరులే. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. లోకమంతా కూడా సువార్త ప్రకటించాలి. అనేకులను యేసు ప్రభువునకు నడిపించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఇతరులను నడిపించే స్థితిలో ఉంటున్నామా? మీ పక్కన వాళ్ళని అడగండి, ఇతరుల గురించి ఆలోచిస్తున్నావా? ఇతరుల గురించి నువ్వు ఆలోచించే స్థితిలో ఉండాలి. ఇతరుల గురించి ఆలోచించే స్థితిలో ఉండాలి. కొంతమంది, అయ్యా నాకే సమస్యలు ఉన్నాయి, అయ్యా
నేను ఇతరుల గురించి ఏం ఆలోచిస్తా, నా పరిస్థితే బాగలేదు కదా. కొన్నిసార్లు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నా పరిస్థితి మంచిగుంటే నేను ఇతరుల గురించి ఆలోచించేవాడినేమో, నా పరిస్థితి మంచిగుంటే నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించేవాడినేమో, అలా ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, నీకంటే 10-20 రెట్ల సమస్యలు ఉన్న వాళ్ళు ఇతరులు అనేకులు ఉంటా ఉన్నారు. కొన్నిసార్లు అది మర్చిపోతూ ఉంటాం. కొంతమంది నా పరిస్థితి బాగలేదయ్యా, నా జీవితం బాగలేదయ్యా, నాకు సమస్యలు ఉంటా ఉన్నాయి, ఇతరుల గురించి ఆలోచించడానికి వీలు పడట్లేదు. నువ్వు వీలు చేసుకో. నీకంటే ఘోరమైన సమస్యలో ఉన్నవారు ఉంటా ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించే స్థితిలో ఉంటున్నావా? మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఇంకా ఇతరులు అంటే పేదవాళ్ళు. ఎవరు ఇతరులు అంటే? పేదవాళ్ళు. పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నామా? చేతగాని వారి గురించి ఆలోచిస్తున్నామా? చాలామంది అయ్యా మేము పేదోళ్ళం అయ్యా, చూసిరా, చాలామంది చెప్పేది ఇదే, మాకెక్కడి మేము పేదోళ్ళం. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అంటే మేము పేదోళ్ళం. మా పరిస్థితి ఇంతే ప్రభు అని అనడం మనం చూస్తూ ఉంటాం. ఇతరుల గురించి ఆలోచించాలి. మాకేం లేవని ఆలోచిస్తూ ఉంటారు. నీకున్నదాన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటావు. కొంతమందిని నీ జీవితంలో చూపిస్తే వాళ్ళని చూసిన తర్వాత నీ అభిప్రాయాలు మారిపోతాయి. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది. కొంతమందికి ఒక్క పూట అన్నం దొరకాలని ప్రయత్నం చేసి బాధపడుతూ ఉంటారు తెలుసా. మనం 3 పూటలు తిని మంచిగా హ్యాపీగా ఉంటున్నాం, మనమే పేదోళ్ళం అంటే వాళ్ళేమనాలి? ఎక్కడ ఒక తల దాచుకోవడానికి స్థలం లేకుండా అటు ఇటు తిరుగుతున్న వాళ్ళేమనాలి? మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మన ఆలోచన మారాలి. హల్లెలూయా. దేవుని నమ్మిన తర్వాత మనము ఉన్నతమైన స్థితిలో జీవించడానికి దేవుడు కృపను చూపిస్తాడు. హల్లెలూయా. దేవుని బట్టి మనము అనేకుల గురించి, ఇతరుల గురించి ఆలోచించే స్థితిలో ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని కృపను బట్టి ఈ సంవత్సరము అనేకులకు మేము సాయం చేయడానికి దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. ప్రతి మొదటి ఆదివారము కొందరు దిక్కులేని వాళ్ళకి ఆహారం ఇవ్వడానికి వెళ్తూ ఉంటాం. వాళ్ళు రెడీగా ఉంటారు, అయ్యా మాకు కొంచెం అన్నం. కొంతమంది అయితే చెప్తా ఉంటారు, అయ్యా మమ్మల్ని గుర్తుంచుకో, మళ్ళీ వచ్చే టైం కూడా ఈడనే ఉండు. కొంతమంది బస్ స్టాండ్లు వాళ్ళ ప్లేస్లు అవే, ఇక అక్కడనే జీవిస్తూ ఉంటారు. ఎవరైనా ఇస్తే తింటారు, లేకుంటే అట్లనే ఉంటా ఉంటారు. ఎంతో బాధాకరమైన పరిస్థితులు, ఎవరు లేని పరిస్థితులు. కానీ దేవుని కృపను బట్టి మనం వాళ్ళని గమనించినప్పుడు మనకున్న వాటిని బట్టి మనం సంతోషించగలుగుతాం. నాకు కారు లేదు, నాకు ఇంకేం లేదు, బైక్ లేదు, అది లేదు, ఇది లేదని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. కానీ అలాంటి పరిస్థితిలో, దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్న వారిని చూసినప్పుడు మనకున్న వాటిని బట్టి సంతోషించగలుగుతాం. స్తోత్రం, హల్లెలూయా. వారి గురించి ఆలోచన చేయాలి. పేదవాళ్ళు అంటే ఎవరు అంటే, ఒక విధంగా దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలు చూస్తాం. హ్యాండిక్యాప్డ్ అంటే వికలాంగులు ఒక విధంగా పేదవాళ్ళే కదా. వికలాంగులు అంటే వాళ్ళు కొన్నిసార్లు కాళ్ళు లేని వాళ్ళని మనం చూసినాం అనుకో, వాళ్ళు నడవలేరు. కొంతమందికి చూపు లేని వాళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు అనేది చూస్తే దాన్ని బట్టి అసలైన పేదవాళ్ళు ఎవరో అర్థమవుతుంటుంది. మనం పేదవాళ్ళం అనుకుంటుంటాం, మాకేమీ లేదు, ఏమీ లేదు. కంటి చూపు లేని వారు లేరా? చెవులు వినబడిన వారు, మాటలు రాని వారు లేరా? నడవలేని వారు లేరా? చేతులు లేని వారు లేరా? ఒక విధంగా నువ్వు
మంచిగా ఒక శరీరం కలిగి ఉన్నావంటే అది కూడా నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. కొంతమంది వికలాంగులకు ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ దేవుని కృపను బట్టి ఒక విధంగా మంచిగా ఉంటున్నాం కదా. ఇంకా పేదవాళ్ళు ఎవరు అంటే రోగాలతో బాధపడుతున్న వాళ్ళు. కొంతమంది రోగాలతోటి బాధపడుతూ ఉంటారు. వైద్యం అందని పరిస్థితిలో ఉన్నవారు పేదవాళ్ళు. అదేవిధంగా పిచ్చివాళ్ళు లేరా? పిచ్చివాళ్ళు ఉన్నారు. ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా, ఇతరుల గురించి ఆలోచించాలి. అదేవిధంగా ఆకలితో ఉన్నవారి గురించి ఆలోచించాలి, దాహంతో ఉన్నవారి గురించి ఆలోచించాలి. కొంతమంది ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తుంటేనే మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంటారు. మనం అలాంటి స్థితిలో ఉంటున్నామా? మనం చేయగలిగింది చేయాలి. వాళ్ళకి యేసయ్య ప్రేమను పరిచయం చేసే వాళ్ళంగా ఉండాలి. నిన్ను ఆ ప్రదేశంలో దేవుడు నిలబెట్టాడు అంటే ఎవరికైనా దీవెనకరంగా నిన్ను ఉంచాడేమో అది గమనించుకోవాలి. హల్లెలూయా, దేవుడు మనం దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. పేదవాళ్ళు అంటే దిక్కు లేనివారు, అనాథలు, తల్లి తండ్రి లేనివారు. వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నామా? మనం చేయగలిగింది చేయాలి. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా వచ్చి పరిస్థితులు బాగాలేని వాళ్ళని ఎక్కడైనా ఉంచుదాము అంటే మనకు ప్లేసెస్ లేవు. మనకు ఒక స్థలం ఉంటే ఏదైనా చేయడానికి నాన్నకి ఎప్పటి నుంచో ఆశ. కొన్ని జరగాలి అంటే మందిరం ఉన్నతమైన స్థితిలో ఉండాలి. హల్లెలూయా, దేవుడు చేస్తాడు, దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. అయితే మనం చేయగలిగింది చేస్తూ ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం ఇప్పుడు చేయగలిగిన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చే నెల మనం ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తుంది ఏంటి అంటే చలికాలం అనేకులకు దుప్పట్లు పంచుతూ ఉంటాం, దుప్పట్లు ఇస్తూ ఉంటాం. ఆ దుప్పటి వీళ్ళు మనకేం తెలుసు, మనకి మంచి ఇంట్లో మంచి ఇంతలా దుప్పటి కప్పితే కూడా మనకి చలి పుడుతుంటుంది. రోడ్ల మీద వాళ్ళకి ఏముండవు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక దుప్పటి కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి పైసలు ఉండవు. ఆలోచించే స్థితిలో ఉంటున్నామా? మనం చేయగలిగినవి చేయాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం ఇంకా కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను ఆకలితో ఉన్నా మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను దిగంబరినై ఉన్నా నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను చెరసాలలో ఉన్న నన్ను దర్శించడానికి రాలేదు, నేను రోగినై ఉన్నా నన్ను చూడలేదు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? హల్లెలూయా. వీళ్ళందరికీ సహాయం చేస్తూ ఉండాలి. అదే విధముగా దేవునిలోనికి అనేకులను నడిపించే వాళ్ళంగా ఉంటుండాలి. హల్లెలూయా. దేవుని మందిరం గురించి ఆలోచించే వాళ్ళంగా ఉంటుండాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను, ఎవరి కార్యములమ్మా? ఇతరులు. అక్కడేముంది? ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మీలో ప్రతివాడు కూడా మీ సొంత కార్యములనే కాదు, సొంత కార్యములను చూసుకోవడం, దేవుని వెంబడించడం కాదు, యేసు ప్రభుని అనుసరించడం కాదు. మీలో ప్రతివాడును మీ సొంత కార్యములనే కాక ఇతరులను గురించి కూడా ఆలోచించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది, ఇతరుల గురించి ఆలోచించాలి. వి మస్ట్ థింక్ అబౌట్ అదర్స్. వేరే వాళ్ళ గురించి ఆలోచించే స్థితిలో మనం ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఇతరుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? మనమందరం ఇతరుల గురించి ఆలోచించుదుముగాక. మన జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళాలి అంటే ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళంగా ఉండాలి. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, అవి ఇవి నష్టములు కలగడానికి గల కారణంలో ఒక కారణం ఏంటి అంటే ఇతరుల గురించి ఆలోచించకపోవడమే.
దేవుని బిడ్డలు అభివృద్ధి పరచబడకపోవడానికి గల కారణము ఏంటి అంటే ఇతరుల గురించి ఆలోచించరు. ఇతరుల గురించి ఆలోచించరు. ఇతరుల గురించి ఆలోచించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మిన నిన్ను దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు అంటే దానికి కారణం ఏంటి అంటే నువ్వు ఇతరుల గురించి ఆలోచించాలి. నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. నేను ఉంచిన స్థితిలో నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళంగా ఉండాలి. నా గురించి, నా కుటుంబం గురించి, నాకున్న దాని గురించి నేను ఆలోచిస్తాను అంటే అది ఎవరి స్వభావమో తెలుసా? అపవాది, సాతాను యొక్క స్వభావం. చూడండి యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం నుండి చూడండి. ఇక్కడి నుంచి చూడండి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మండలము మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. ఇంగ్లీష్లో అయితే చూడండి, ఇంగ్లీష్లో ఏముంది చూడండి. ఫర్ thou hast said in thine heart, I will ascend into heaven. అక్కడ ఎన్ని ఐలు ఉన్నాయో చూడండి. ఐ విల్ అసెండ్ ఇన్ టు హెవెన్. ఐ అంటే ఏంటంటే నేను. తర్వాత ఐ విల్ ఎగ్జాల్ట్ మై థ్రోన్. మళ్ళీ ఐ విల్ సిట్ ఆల్సో అపాన్ ద మౌంట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్. మళ్ళీ ఐ విల్ అసెండ్ అబౌట్ ద హైట్స్ ఆఫ్ ద క్లౌడ్స్, అంటే మేఘముల కంటే పైకి వెళ్తాను. ఐ విల్ బీ లైక్ ద మోస్ట్ హై. దేవునితో సమానంగా. అపవాద ఆలోచనలు అవి. నేను 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 అనేది. దేవుని నమ్మిన మనము ఇతరుల గురించి ఆలోచించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇతరుల గురించి ఆలోచించే స్థితిలో మనం ఉంటున్నామా? ఇతరుల గురించి మనం సమయం ఇచ్చే స్థితిలో ఉంటున్నామా? మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించే స్థితిలో ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. మీలో ప్రతివాడును తమ సొంత కార్యములనే కాక ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. ఇతరుల గురించి ఆలోచించాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు ఇతరుల గురించి ఆలోచించాలి. ఇతరుల గురించి ఆలోచించాలి. ఇతరులను దేవుని దగ్గరికి నడిపించడానికి ప్రయాసపడాలి. ఇతరుల గురించి ఆలోచించే స్థితిలో ఉండాలి. నీ జీవితంలో అభివృద్ధి చూడాలి అంటే ఇతరుల గురించి ఆలోచించాలి. ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. ఇతరుల గురించి ప్రయాసపడాలి. ఇతరుల గురించి ఆలోచించినప్పుడు కొన్నిసార్లు తిరిగి మనకి ఏమి రాకపోవచ్చు. ఏదైనా వస్తేనే ఇతరుల గురించి ఆలోచించడం కాదు, దేవుని ప్రేమను బట్టి ఇతరుల గురించి ఆలోచించే స్థితిలో నువ్వు నేను ఉండాలి. హల్లెలూయా. ఇతరుల గురించి ఆలోచించాలి. ఇతరుల గురించి ఆలోచించాలి అంటే కొన్నిసార్లు కష్టమైన పరిస్థితులే. ఇతరుల గురించి ఆలోచించడం అంటే కొన్నిసార్లు కొన్ని వదులుకోవాలి. ఇతరుల గురించి ఆలోచించడం అంటే కొన్నిసార్లు నీ జీవితంలో ఏదైనా కోల్పోవాల్సి వస్తుంది. వింటున్నారా? ఇతరులకు సహాయం చేయాలనుకో, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 100 రూపాయలు ఉన్నాయి. ఒకరికి సహాయం చేస్తే నీ డబ్బులు ఎక్కువైనాయా తక్కువైనాయా? తక్కువైనాయి. ఇతరుల గురించి ఆలోచించి ఇతరుల గురించి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నావు అంటే నీ సమయం తగ్గుతుందా పెరుగుతుందా? వేరే వాళ్ళకి సమయం ఇస్తే నీ సమయం తగ్గిందా పెరిగిందా? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి కుటుంబంతో 2 గంటలు గడపాలి. వింటున్నారా? అనుకున్నా. మధ్యలో ఎవరో ఇతరులు కలిసినారు, వాళ్ళతో సమయం గడిపితే ఇప్పుడు నా కుటుంబంతో సమయాన్ని గడిపే సమయం తగ్గిందా పెరిగిందా? ఇప్పుడు అర్థమైంది. హల్లెలూయా. తగ్గింది. కొన్నిసార్లు వేరే వాళ్ళకి సమయం ఇవ్వాలంటే మన సమయం కొన్నిసార్లు అబ్బా నేను పోవాలి మంచిగా పడుకోవాలనుకుంటాం. దేవుడు ఏదో ఒక ప్రేరేపణ ఇస్తాడు. అప్పుడు నీ నిద్రను విడిచిపెట్టాలి, ఆపుకోవాలి. నిద్రను ఆపుకోవాలి. నిన్న మొన్న హైదరాబాద్ వెళ్ళి అక్కడ ప్రార్థన అయిపోయేసరికి రాత్రి 2:30 అయింది. రాత్రి 2:30 అయింది. 1 గంట 1.5 సేపు బస్ స్టాండ్లో ఉండి
మళ్ళీ బస్సు ఎక్కి పొద్దున్న 6:30కి ఏం దిగిన, ఒక 2-3 గంటలు పడుకునేసరికి మళ్ళీ సమాధి కార్యక్రమం ఉంది, వెళ్ళాలి. ఈ విధంగా అనేక కార్యక్రమాలు మన జీవితంలో ఉంటుంటాయి. కొన్ని జరగాలి అంటే కొన్నిటిని వదులుకునే స్థితిలో ఉంటుండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? మనల్ని మనం పరీక్షించుకోవాలి. తమ్ముడు జాబ్ చేస్తున్నప్పుడు నైట్ అంతా డ్యూటీ చేసి అసలు నిద్ర లేకుండా వచ్చేటోడు. మళ్ళీ చర్చ అయిపోగానే మళ్ళీ వెళ్తే మళ్ళీ డ్యూటీనే. కొన్నిసార్లు నాకు బాధ అనిపించేది, ఇంత నిద్ర లేకుండా, అసలు నిద్ర లేకుండా ఒక గంటన్న పడుకుంటే కొంచెం రిఫ్రెష్మెంట్ వస్తుంది, రిఫ్రెష్ అవుతుంది ఉంటాయి. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు, ఇతరుల గురించి ఆలోచించే స్థితిలో ఉంటున్నామా? ప్రతి వారం రామంతపురం గ్రామంలో సువార్తను ప్రకటించడానికి వెళ్తూ ఉంటాడు. అక్కడ మందిరం కార్యక్రమాలు చూసుకోవడానికి వెళ్తూ ఉంటారు. తమ్మునితో పిల్లలు కూడా వస్తూ ఉంటారు. ఒక పిల్లగాడు మన పిల్లలే ఒకరు వచ్చిండ్రంట తమ్మునితోటి కొత్తగా. వెళ్తుంటే ఆయన అంటున్నాడంట, అన్న ఈ చలికి మీరు ఎట్టెళ్తున్నారన్న అంటున్నాడంట. ఏమంటున్నాడు? ఈ చలికి మీరు ఎట్లెళ్తున్నారన్నా? ఇంకా చలికాలం కూడా స్టార్ట్ కాలే, అంటే కొన్ని రోజుల నుంచి చల్లే ఉంటుంది, కానీ 2 వారాల ముందు చల్లగా అయిపోతాయి చేతులు. పిల్లలకు తెలుసు, వెళ్తున్న వాళ్ళకి తెలుసు, కాళ్ళు చల్లగా అయిపోతాయి. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు తెలుసా? ఇతరులు ఉన్నారు. ఇతరుల గురించి ఆలోచించకుండా హ్యాపీగా మన ఇంట్లో మనం ఉండలేమా? ఉండొచ్చు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ఇతరుల గురించి ఆలోచించాలి, ఇతరుల గురించి ప్రయాసపడాలి, ఇతరులను దేవుని దగ్గరికి నడిపించడానికి ప్రయాసపడాలి. కొన్నిసార్లు నాకే బాధ అనిపిస్తుంది, ఏంది ప్రతి వారం ఆదివారం చర్చ అయిపోగానే మళ్ళీ సాయంత్రం తమ్ముడు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఇతరుల గురించి ఎవరు ఆలోచించాలి మరి? ఇంకొకటి ఏంటంటే, ఈ లోకంలో మనం పడుతున్న ప్రయాసం బట్టే దేవుని రాజ్యంలో మనకు ప్రతిఫలం ఉంటుంది. నేను చేయడానికి నాకు సంతోషంగానే ఉంటుంది, నేను ప్రయాసైనా పడతా, కానీ అమ్మ మాట్లాడొద్దు. ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళంగా ఉండాలి. వింటున్నారా? ఇతరుల గురించి ఆలోచించాలి. కొన్నిసార్లు నేను అలసిపోతే నాకు అంత బాధ అనిపించదు, కానీ నాతో ఉన్నవాళ్ళు అలసిపోతే నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే నేనేం పరిచర్యలో వాడబడలేదని కాదు, నేను కూడా ఇంటర్ అయిపోతున్నప్పటి నుంచే పేరువాళ్ళకి వెళ్తుండేవాళ్ళు. పేరువాళ్ళు ఇక్కడి నుంచి మల్లెపల్లి నుంచి ఎంత దూరం? 20-22 కిలోమీటర్లు వస్తుంది అనుకుంటా, 25 అట్లా. ప్రతి వారం వెళ్తుండేవాళ్ళం. ఎక్కడైనా పరిచర్య ఉంటే మాకు ఇదొక మా పని. నేను అక్కడ పరిచర్య చేస్తుంది నేను కూడా కాదు, అక్కడ పరిచర్య చేస్తున్న సేవకులతో వెళ్ళేవాడిని. అలసిపోతూ ఉంటాం, కొన్నిసార్లు ఇబ్బందులు అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఊహించని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తట్టుకోవాలి. కొన్నిసార్లు దేవుని సేవకులు పడుతున్న ప్రయాస అందరికి కనిపించదు. తమ్ముడితోటి వెళ్ళబట్టి అరే చలి అనేది అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పేదాకా చాలామందికి తెలియదు. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. కొన్నిసార్లు వర్షాలు వస్తుంటాయి, ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఒకసారి నేను నెమ్లిపూర్ ఎక్కడికి వెళ్తూ ఉంటే వర్షం వచ్చింది, ఆగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, వెళ్ళకుండా కూడా ఉండొచ్చు. ఆ రోజు వెళ్ళినందుకు ఫోన్ ఖరాబ్ అయింది, నీళ్ళలో తడిచింది. మంచి ఫోన్ ఉంటుండే, మైక్రోమ్యాక్స్ టచ్, చాలా సంవత్సరాల ముందు. అప్పట్లో ఫోన్ అసలు 2GB ర్యామ్ 3GB ర్యామ్ అంటేనే అబ్బాబ్బా, టచ్ పోయింది. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇతరుల గురించి ఆలోచించినప్పుడు మనం కొన్ని వదులుకోవాలి. మన అయ్యగారు ఇతరుల గురించి ఆలోచించకుంటే ఈరోజు ఈ సంఘం ఉండేదా?
ఇప్పుడు మనం అందరం ఒక కుటుంబం కదా, అవునా కదా? దేవుని కుటుంబంగా, దేవుని బిడలముగా మనం అందరము, మీ అందరూ కూడా ఆత్మీయంగా నా కుటుంబం. అయితే ఈ ఊరికి రాకముందు మీకు మాకేమైనా పరిచయం ఉందా? ఒక 25 సంవత్సరాల ముందు తెలియదు. ఇతరుల గురించి ఆలోచించి ప్రదేశంలోకి రాబట్టే ఇక్కడ అనేకులు రక్షణ పొందడానికి అవకాశం దొరికింది. హల్లెలూయా. ఇతరుల గురించి ఆలోచించే స్థితిలో ఉంటున్నామా? మనం ఇతరుల గురించి ఆలోచించాలి. హల్లెలూయా. నీకున్న పనులు చేస్తూ దేవుని కొరకు వాడబడే స్థితిలో ఉండాలి. ఇతరుల గురించి ఆలోచించే స్థితిలో ఉండాలి. పరిచర్యలో అమ్మ నాన్న ముందుకు వెళ్తున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళు పరిచర్య చేసేది. మమ్మీ స్కూల్లో టీచర్గా చేస్తుండేది. స్కూల్ ఎప్పుడు అయిపోతుంది? 4:35కి అయిపోతుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత కొంత ట్యూషన్స్ చెప్పేది. స్కూల్లోనే ట్యూషన్స్ చెప్తూ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఏదైనా పరిచర్యలో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళిపోవడం, మేము కూడా వెళ్ళడం. కొన్నిసార్లు పిల్లలంగా మనకు కొన్నిసార్లు ఇష్టం ఉన్నా లేకున్నా తల్లిదండ్రులు తీసుకుపోతారు, అది వేరే సంగతి. వాళ్ళు ఎందుకు ప్రయాసపడుతున్నారంటే ఇతరుల గురించి. ఈ పరిస్థితి మారుతున్నప్పటికీ కూడా దేవుని గురించి, ఇతరుల గురించి ఆలోచించే స్థితిలో ఉంటున్నావా? నీ గురించి నువ్వే ఆలోచించుకుంటున్నావు అంటే నీ స్వభావము దేవుని స్వభావంకి దూరం అయిపోతుంది. మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అదేవిధంగా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనం కూడా చదువుదాం. 4వ వచనం చదవండి మరొకసారి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక, అంటే మాత్రమే అని యూజ్ చేయబడింది కదా, అంటే నీ సొంత కార్యములను గురించి కూడా ఆలోచించాలి. కానీ కేవలం నీ సొంత కార్యముల గురించి మాత్రమే ఆలోచించడం కాదు, ఇతరుల కార్యములను కూడా చూడవలెను. హల్లెలూయా. 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 ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళంగా మనం ఉండాలి. 5వ వచనం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మనసు ఏంటో తెలుసా? ఇతరుల గురించి ఆలోచించడం. క్రీస్తు మనసు కలిగి ఉండడం అంటే నువ్వు కూడా ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరుల గురించి ఆలోచించాలి. అది యేసయ్య మనసు. యేసయ్య మనసు అంటే నువ్వు ఒక్కనే రక్షించబడ్డం కాదు, ఇతరుల గురించి ఆలోచించేవారు ఎవరు మనస్సు బట్టి ఆలోచిస్తున్నారు చెప్పండి? ఇతరుల గురించి ఆలోచించేవారు ఎవరు మనసు కలిగి ఉన్నారు అంటే క్రీస్తు మనసు, యేసయ్య మనసు కలిగి ఉన్నారు. మనమందరం యేసయ్య మనసు కలిగి జీవించుదుంగాక, క్రీస్తు మనస్సు కలిగి జీవించుదుముగాక. యేసయ్య మనసు కలిగి జీవించాలి మనం. యేసయ్య మనసు కలిగి జీవించడం అంటే ఇతరుల గురించి ఆలోచించడం. 6వ వచనం చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, హల్లెలూయా, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. ఎంత చక్కటి మాటలు చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. యేసయ్య ఎవరి స్వరూపం చెప్పండి? దేవుని స్వరూపం కదా. దేవుడే ఈ లోకమునకు మనుషులను రక్షించడానికి వచ్చాడు. అయితే తర్వాత దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదు. ఎవరు? యేసయ్య. పరలోక రాజ్యములో తండ్రి అయిన దేవునితో సమానంగా ఉన్నాడు. ఎవరు? యేసయ్య. కానీ అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదు. ఈ లోకమునకు ఆయన దిగి రావడానికి ఆలోచించినప్పుడు దేవునితో సమానముగా ఉండటము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలే. ఎంత గొప్ప ఆలోచన చూడండి. అలాంటి ఆలోచన కలిగి మనం జీవిస్తున్నామా? దేవుని కొరకు విడిచిపెట్టే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంతగా తగ్గించుకున్నాడు. మనల్ని మనం తగ్గించుకుంటున్నామా?
కొంతమంది ఎవరితో మాట్లాడాలంటే బిగ్ మ్యానిజం, అంటే నా అంత గొప్పోళ్ళు లేరు, నా అంత పెద్దోళ్ళు లేరు, నేను వాళ్ళతో ఏంది మాట్లాడేది, ఇలాంటి ఆలోచనలా. దేవుని నమ్మిన వాళ్ళు కూడా కొన్నిసార్లు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటుంటారు. ఎందుకంటే కొన్నిసార్లు పెరిగిన వాతావరణాన్ని బట్టి మనం వాళ్ళతో మాట్లాడదు, వారు తక్కువ వాళ్ళు కదా, తక్కువ జాతి, తక్కువ కులం, వాళ్ళతో మాట్లాడద్దు. వాళ్ళతో నేనేది మాట్లాడేది అనే ఆలోచన వస్తుందంటే నువ్వు క్రీస్తు మనసు కలిగి జీవించట్లేవు, నువ్వు అందరితో మాట్లాడే స్థితిలో ఉండాలి. అది దేవుని యొక్క మనస్సు. దేవుడు యేసు ప్రభు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచలేదు. యేసయ్య నీతో మాట్లాడడం అంటేనే అసలు గొప్ప విషయం. ఈ లోకానికి వచ్చి ఒక మనుషునితోటి ఆయన సహవాసం కలిగి ఉండడం అనేది అద్భుతం. అది అలాంటి తగ్గింపులోనికి యేసయ్య వచ్చాడు. నువ్వు మాత్రం నేను కొంత డబ్బు ఉంటే చాలు, ఇక అసలు లెక్కనే ఉండదు కొంతమందికి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? గర్వంతో మనం జీవించకూడదు. హల్లెలూయా. అందరినీ మంచిగా పలకరించి ఇతరుల గురించి ఆలోచించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, స్తోత్రం, హల్లెలూయా, దాసుని స్వరూపమైన ధరించుకున్నాడు. దాసుడు అంటే ఎవరు చెప్పండి? టుక్ అపాన్ హిమ్ ద ఫార్మ్ ఆఫ్ అ సర్వెంట్. ఈ లోకానికి యేసయ్య ఎలా వచ్చాడు అంటే ఒక దాసునిలా వచ్చాడు, పరిచర్య చేయడానికి వచ్చాడు ఆయన. మనం ఎట్లున్నాం? పరిచర్య చేసే వాళ్ళంగా ఉంటున్నామా? నాకు పరిచర్య చేయాలి అందరూ, నేను పరిచర్య ఎందుకు చేస్తా? మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? పరిచర్య చేయడానికి యేసయ్య వచ్చాడు. ఆయనను వెంబడిస్తున్న నువ్వు కూడా పరిచర్య చేసే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. పరిచర్య చేయగలిగే స్థితిలో ఉండాలి. దేవుని కొరకు వాడబడే స్థితిలో ఉండాలి. దేవుని మందిరంలో నీ జీవితము ఉపయోగించాలి. దేవుని కొరకు నీ జీవితాన్ని ఉపయోగించాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి రావడము ఒక గొప్ప అద్భుతం, అది ఆశ్చర్యకార్యం. ఆయన దేవునితో సమానముగా ఉన్నాడు, అయినప్పటికీ కూడా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. కొంతమంది ఏవేవో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. దేవుని కొరకు నేను అది చేసిన, ఇది చేసిన. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని దగ్గరికి రావడానికి దేవుని కొరకు చేసిన కార్యాన్ని పెద్దగా మ్యాగ్నిఫై చేసుకుంటుంటారు. అవసరం లేదు. అంటే ఉదాహరణకు చెప్తా ఉన్నా, కొంతమంది దేవుని దగ్గరికి రావడానికి నేను అది విడిచిపెట్టినా, ఇది విడిచిపెట్టినా అని ఆలోచన చేస్తూ ఉంటారు కదా. దేవుని దగ్గరికి రావాలి అంటే, దేవుని పరిచర్యలో వాడబడాలంటే కొన్నిసార్లు కొన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ అన్నిటినీ వదులుకొని ఆయన మహిమను విడిచిపెట్టి ఈ లోకమునకు వచ్చిన యేసయ్యను చూసే స్థితిలో ఉంటున్నావా? ఆయన ఎంత తగ్గించుకున్నాడు? ఆయన దాసునిగా ఈ లోకానికి వచ్చాడు. అది మనం గమనించాలి. దేవుని పరిచర్యలో నువ్వు వాడబడ్డమే గొప్ప దీవెనగా నువ్వు చూడాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుడు నన్ను వాడుకోవడము నా జీవితంలో గొప్ప దీవెన. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. దేవునికి నేనేదో చేయగలనని దేవుడు నన్ను ఏర్పరచుకోలే. నాకంటే మంచిగా మాట్లాడగలిగిన వారు, నాకంటే జ్ఞానము కలిగిన వారు, నాకంటే బైబిల్ మంచిగా తెలిసిన వాళ్ళు, నాకంటే చదువుకున్న వాళ్ళు, నాకంటే అందగాళ్ళు అనేకులు ఉన్నారు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే అది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. కొన్నిసార్లు అర్థం కాదు, ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడని నాకే అర్థం కాదు. ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నా, దేవుని మందిరంలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆ రోజు చాలా వేదన, చాలా బాధ అనిపించింది. మోకాళ్ళ మీద ఉండి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నా, అయ్యా నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు?
భారతదేశం నుండి వేరే దేశానికి నన్ను పిలిచే అంత మంచోడిని కాదు. భారతదేశంలో చాలామంది ఉన్నారు, నాకంటే మంచోళ్ళు ఉన్నారు, నాకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాకంటే అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకంటే తెలివిగల వాళ్ళు ఉన్నారు, నాకంటే ఇంకా లోబడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు? ఎందుకు ప్రభువా ఇంత టైం నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? చాలా ఏడ్చిన ఆ రోజు. ఎందుకు ప్రభువా? నాకంటే మంచోళ్ళు లేరా? మనకంటే మంచి శ్రేష్ఠులు లేరా? కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే అది దేవుడు మనకిచ్చిన భాగ్యం. మనం దేవుని కొరకు ఏదో చేస్తున్నది దాన్ని బట్టి కాదు. దేవుడు మనల్ని చూడడమే గొప్ప దీవెన. మనల్ని చూసి మనల్ని ఏర్పరచుకోవడం అనేది గొప్ప దీవెన. యేసయ్య నన్ను ఏర్పరచుకోవడం అనేది గొప్ప దీవెన. ఆయన కొరకు నేను ఏం వదులుకోగలుగుతా? నిజమే, ఉద్యోగం వదలాల్సి వచ్చింది, అది పెద్ద ఇబ్బంది కూడా కాదు నాకు. దేవుడు నన్ను పిలవడం ఎక్కువనా, ఈ లోకంలో ఎవరి కిందనో పని చేయడం ఎక్కువనా? దేవుని వెంబడించడం, దేవుని కొరకు పని చేయడం అనేది గొప్ప దీవెన. ఈ లోకంలో ఉన్న వారి గురించి పని చేసుకుంటూ సంతోషించడం కాదు. దేవుడు నన్ను పిలిచాడంటే అది నాకు దీవెన. దేవుని మందిరంలో నువ్వు వాడబడుతున్నావు అంటే అది నీ జీవితంలో దీవెన. దేవుని కొరకు వాడబడాలనే ఆలోచన ఉండాలి. హల్లెలూయా. ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక ఈ లోకానికి వచ్చాడు. కానీ కొందరు మాత్రం నేను అది విడిచిపెట్టినా ఇది విడిచిపెట్టినా అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. దేవుడు నిన్ను పిలవడమే గొప్ప భాగ్యము, దేవుని పరిచర్లో వాడబడ్డమే గొప్ప దీవెన అనేది మర్చిపోతా ఉన్నాం కొన్నిసార్లు. నువ్వు విడిచిపెట్టిన దాని గురించే ఎక్కువగా చెప్తున్నావు అంటే నీ దృష్టిలో ఏంటి అంటే ఇప్పుడు దేవుడు నిన్ను పిలిచిన పని నువ్వు ఇంతకుముందు చేస్తున్న దానికంటే చిన్నదిగా చూస్తా ఉన్నావు. వింటున్నారా? కొన్నిసార్లు మందిరానికి వచ్చినప్పుడు కొంతమంది ఆలోచన ఏంటంటే ఈరోజు పనికి పోకుండా నేను వచ్చే డబ్బులు విడిచిపెట్టి వచ్చిన. మంచిదే, గొప్ప విషయమే. కానీ రాబట్టి ఎవరికి దీవెన అంటే నీకే దీవెన, నీ జీవితానికి దీవెన, నీ ఆత్మీయ జీవితమునకు దీవెన. యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినప్పుడు నీలా గొప్పలు చెప్పుకోవడానికి ఆయనకు వీలు లేదా? ఆయన ఇంకా ఎట్లా చెప్పొచ్చు? కానీ ఆయన నిన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎప్పుడైనా యేసు ప్రభు చెప్పంగా విన్నావా? మీ గురించి నేను పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన, ఎంత పని చేసినని ఏమన్నా గొప్పలు చెప్పుకున్నాడా? యేసు ప్రభు శిష్యులు మాత్రం అయ్యా నీ గురించి అన్ని విడిచిపెట్టి వస్తున్నామయ్యా అన్నప్పుడైనా చెప్పలే యేసయ్య. అరే బాబు, నువ్వు పనే విడిచిపెట్టి వచ్చినావు, నేను దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టి ఈ లోకానికి మనిషిలాగా వచ్చిన, మట్టి శరీరం, ఈ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చిన, మనిషి పోలికగా ఈ లోకానికి వచ్చిన అని చెప్పుకున్నాడా? నన్ను వెంబడించండి నేను దీవిస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప స్థితి! దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావు అంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత అది. దాన్ని బట్టి నువ్వు సంతోషించు. దేవుని మందిరంలో ఏదైనా పనిలో వాడబడుతున్నావు అంటే అది నీకు దీవెన. అది ఆలోచించు. ఒకవేళ ఊడ్చే పని నీకుంది, నాకు ఊడ్చే పని చాలా చిన్నగా అనిపిస్తుంది అంటే విడిచిపెట్టు, మేమే వచ్చి ఊడ్చుకుంటాం. ఇక్కడ ప్రతి పని నేను చేయగలుగుతా, చేయడంలో నేను సంతోషిస్తా. ఎవరినో బ్రతిమలాడి ఎవరినో అవసరం లేదు. ఎవరైతే దేవుని కొరకు పని చేయడమే దీవెన అని భావిస్తారో వాళ్ళని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సంతోషంగా సద్వినియోగం చేసుకునే వాళ్ళని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మన ఆలోచన మారాలి. దేవుని కొరకు నేను అది చేసినా ఇది చేసినా కాదు, దేవుడు నీ కొరకు ఏం చేసిండో గమనిస్తే నువ్వు చేసేది దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. అది అర్థం చేసుకోగలగాలి. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు, నువ్వేం చేసినావు? యేసయ్య నీ కొరకు రక్తాన్ని ఇచ్చాడు, నువ్వేం చేసినావు? అలాంటి ఆలోచన కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. దేవుని ప్రేమను మనం అందరము యేసు నామములో అర్థం చేసుకుందాం గాక. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని, మనిషిలాగా ఈ లోకానికి రావడమే తన్ను తాను రిక్తునిగా చేసుకోవడం, తగ్గించుకోవడం. అంటే ఉదాహరణకి ఒక పెద్ద ఏనుగు ఒక చీమగా మారడం అనేది
తను తను ఎంత తగ్గించుకోవడం చెప్పండి, దానికంటే గొప్పది దేవుడు చేసిన కార్యం. ఎందుకంటే ఒక చీమతో సహవాసం కలిగి ఉండడానికి. ఈ లోకంలో అనేక జంతువులు, జీవులు ఉన్నాయి, కానీ దేవుడు ఎవరితో సహవాసం కోరుకున్నాడు అంటే మనిషితోటి. ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున సృజించుకున్న దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న ఏ జీవి కూడా దేవునితో సహవాసం కలిగి ఉండలేదు. ఉండగలిగిన ఏకైక జీవి ఏంటి అంటే మనిషి మాత్రం దేవునితో సహవాసం చేయగలుగుతాడు, దేవునితోటి కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఈ లోకంలో ఉన్న ఏ జీవులు కూడా అలాంటి కమ్యూనికేషన్ చేయలేరు. మనం ఒక కుక్కనో పిల్లని పెంచుకున్నాం అనుకో, వాటితోటి మనం ఆడుకోగలుగుతాం, సంతోషించగలుగుతాం, వాటితో సహవాసం చేయగలుగుతామా? లేదు. అవి చెప్పి మనం అర్థం చేసుకోగలుగుతామా? వాటితో ఒక రిలేషన్ కలిగి ఉండగలుగుతామా? ఉండలేదు. కానీ దేవుడు నిన్ను నన్ను ఆయన పోలికలో చేసుకొని ఆయన ఆత్మ నుంచి మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇలాంటి స్థితిలో ఉంటున్నాం. దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఇతరుల గురించి ఆలోచిస్తున్నామా? ఇతరులు అంటే ఈ లోకంలో ఉన్నవాళ్ళు, ఇతరులు అంటే ఈ లోకంలో అనేకులు ఉంటా ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉన్నామా? దేవుని సేవకులు ఇతరుల గురించి ఆలోచించమని చెప్తా ఉంటే కొంతమందికి పట్టదు. అయ్యగారు చెప్తూనే ఉంటారులే, మన పని మనదే, మన ఆలోచన మనదే. క్రిస్మస్కి కొంతమందిని మందిరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయమంటే చేస్తామందాంలే, ఏదో పట్టనట్టు జీవించుకుంటూ వెళ్దాం, నా పని ఉంది, నా కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు, ఇదే నా జీవితం. దేవుని సేవకు లేదని చెప్తున్నప్పుడు దానికి విలువ ఇచ్చే స్థితిలో ఉంటున్నామా? యేసు ప్రభు దేవుని మనస్సు కలిగి ఉండడం అంటే ఏంటి అంటే, మీరు మీ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను గురించి కూడా చూడాలి, ఆలోచించాలని దేవుడు చెప్తా ఉంటే మనం మాత్రం ఇవన్నీ వినం. మందిరాని కోసం, అయ్యా నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లల్ని దీవించు, నా తల్లిదండ్రులను దీవించు, నా పొలాన్ని దీవించు, నా ఆస్తులు దీవించు. యేసయ్య ఏమంటున్నాడంటే, నీ చుట్టుపక్కల ఉన్న వారి గురించి ఆలోచించు, అది నా మనస్సు కలిగి ఉండడం అంటే అని చెప్తా ఉంటే మనకు అది పట్టదు. మనం ఏది కోరుకుంటామో అదే దేవుడి నుంచి పొందుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. దేవుడు ఏది కోరుకుంటున్నాడో అది చేయడానికి ఇష్టపడలేని స్థితిలో ఉంటా ఉన్నాం. దేవుని మందిరం అభివృద్ధి పరచబడాలి అంటే మనం ఇతరుల గురించి ఆలోచించాలి, ఇతరుల గురించి ఆలోచించాలి, ఇతరుల గురించి ఆలోచించాలి. ఇప్పుడు మన మందిరంలో ఉన్న స్థితిలో మనం ఇట్లనే మందిరం నడిపించుకుంటూ పోవచ్చు, కానీ ఇతరుల గురించి ఆలోచించి మందిరం అభివృద్ధి పరచబడాలి అంటే మనం ఇతరుల గురించి ఆలోచించాలి. ఇతరులు రక్షణ పొందాలి అంటే మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇతరుల గురించి ఆలోచించే స్థితిలో ఉంటున్నామా? ఇతరుల గురించి ఆలోచించాలి. హల్లెలూయా. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభును వెంబడించడం అంటే ఇతరుల గురించి ఆలోచించడం. కొంతమంది క్రిస్టియన్ అంటే ఏం చేస్తారంటే మెడలో ఒక సిలువ వేసుకుంటారు, నేను క్రిస్టియన్, ఒక సిలువ వేసుకొని నేను క్రిస్టియన్, నా అంత క్రిస్టియన్ లేడన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. అది కాదు, నీ సిలువను నువ్వు మోసుకుంటూ ఈ క్రీస్తును వెంబడించాలి. ఈ సిలువలు కాదు, చిన్న సిలువలు కాదు. సిలువ అంటే భారానికి గుర్తు. ఈ మధ్య కొన్ని స్కిట్స్ కూడా చేస్తుంటారు, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి. వాళ్ళు మోసే థర్మాకోల్తో ఉంటాయి, ఉట్టిదే వాళ్ళు ఏదో మోస్తున్నట్టు చేస్తుంటారు, కానీ నిజమైన సిలువలు కావు అవి. నిజమైన సిలువను మోయాలంటే చాలా ప్రయాసపడాలి, చాలా ప్రయాసపడాలి. యేసు ప్రభుకు సహాయం చేయడానికి ఒక సీమోన ఒక అతను సహాయం చేసిండు కొంత దూరం యేసయ్యకి. మోయలేని పరిస్థితి, చాలా భయంకరమైన శ్రమ అది. భుజాలంతా కదిలిపోతూ ఉన్నాయి, అప్పటికే కొరడా దెబ్బలతోటి వీపంతా కూడా రక్తమయం అయిపోయింది. సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అదే సిలువ మీద ఆయన సిలువ వేయబోతూ ఉన్నారు. అది దేవుని యొక్క ఆలోచన. నువ్వు క్రీస్తును పోలి జీవించడం అంటే శ్రమ పడాలి,
క్రైస్తవ జీవితం అంటే కేవలం నేను సంతోషంగా ఉండాలి, ఇబ్బందులు ఏముండదు, ఇది కాదు. ప్రయాసపడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. అనేక మిషనరీస్ నేను నా కుటుంబం మంచుకుంటే చాలు అనుకుంటే ఈ లోకంలో సువార్త ప్రకటించబడేది కాదు. రెనార్డ్ బాంకే గొప్ప దైవజనుడు, పెద్ద పెద్ద క్రూసైడ్స్ పెట్టాడు. ఆఫ్రికాలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన దైవజనుల్లో ఒకరు ఎవరు అంటే రెన్హార్డ్ బాంకే. ఏం పేరు? గొప్ప. ఆయనకి కరెక్ట్గా నాకు గుర్తులేదు, కానీ ఆయనకు దేవుడు ఏం చూపించాడు అంటే బ్లడ్ వాష్డ్ ఆఫ్రికా, అంటే రక్తముతో కడగబడిన ఆఫ్రికా. యేసు రక్తంతో కడగబడిన ఆఫ్రికాని ఆయనకు చూపించాడంట. అప్పటికి ఆయనకి ఎవరు లేరు, పరిచర్యలో సహకారులు లేరు, జనం లేరు, ప్రజలు లేరు, ఎవరు లేరు. కానీ దేవుడు ఆఫ్రికాని రక్తంతో కడుగుతున్న ఆ దృశ్యాన్ని చూపించాడంట. దాన్ని బట్టి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఆఫ్రికాకు చెందిన వ్యక్తి కాదు, ఆయన వైట్ మ్యాన్, అంటే తెల్లతనే. ఎక్కడి నుంచో కరెక్ట్గా నాకు ఐడియా లేదు, యుఎస్ఓ మరి వేరే దేశం నుండి ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ పరిచర్య జరిగించాడు. ఆయన క్రూసైడ్స్ పెడితే, మీటింగ్స్ పెడితే వేల లక్షల మంది వచ్చేవాళ్ళు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగేవి. వాళ్ళ దేశమును విడిచిపెట్టాలి, వాళ్ళ సొంత ప్రజలను విడిచిపెట్టాల్సి వస్తుంది. విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు, ఎంతో గొప్ప పరిచర్య జరిగించాడు. భారతదేశంలో ఉన్న పరిస్థితులను మార్చడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన కుటుంబాన్ని, ఆయన దేశాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి, ఈ దేశానికి రావడం అంటే వదులుకోవడమే, ఇబ్బందే, సఫర్ కావడమే. అవన్నీ మనకు కనిపించవు. ఎప్పుడు అంటే యేసయ్యను వెంబడించడమే నాకు గొప్ప దీవెన, యేసయ్య కొరకు వాడబడ్డమే నాకు ఆశీర్వాదం అన్నప్పుడు ఇవన్నీ కూడా నువ్వు చూడవు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు సాగే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఏం ప్రార్థన చేశాడు చెప్పండి? నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా నుండి తొలగించన్నాడు. ఎందుకు? ఆ గిన్నె ఏం గిన్నె? శ్రమలు, ఈ లోక పాపం అంతా కూడా ఆయన ముందుంది. చాలా భారం. ఆ సిలువ ఒకటే భారం కాదు, మనందరి పాపముల క్షమాపణ నిమిత్తము ఆయన పాపంగా చేయబడ్డాడంట. అంటే ప్రపంచ మనుషులందరి పాపం ఆయన మీద వేయబడింది. ఆయన హృదయం వేదంతో నిండిపోయింది. అందుకే అంటున్నాడు, అయ్యా నీ చిత్తమైతే, వీలైతే ఈ గిన్నెను నా నుండి, అయినా నీ చిత్తమే జరుగునుగాక, అయినా నీ చిత్తమే జరగాలి ప్రభువా. శ్రమ, ఇబ్బందే, నీ చిత్తమే జరగాలి అని వెళ్ళాడు కదా. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడి నుంచి సిలువ శ్రమలకు అప్పగించబడ్డాడు కదా. అక్కడి నుంచి వీడ్చుకోబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, హింసించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడ్డప్పుడు కింద వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నువ్వు దేవునివి అయితే, దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకోరాదు? నువ్వు రక్షకునిగా వచ్చినావు కదా, మమ్మల్ని రక్షించేది కాదు, నువ్వు రక్షించుకో ముందు అని హేళన చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీళ్ళెరగరు, వీరిని క్షమించు. ఎంత గొప్ప మాట! దేవుని చిత్తానికి లోబడ్డము అంటే శ్రమలను భరించడం, ఇతరుల గురించి ఆలోచించడం. ఇతరుల గురించి ఆలోచిస్తున్నప్పుడు శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. వాటన్నిటినీ కూడా మనం జయించాలి. హల్లెలూయా. కొందరు మిషనరీస్ ఒక ప్రాంతానికి వెళ్ళారంట, ఏదో దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆహారం లేదు. అక్కడ ఏవో ఎలుకలు ఉంటే ఎలుకల్ని, చనిపోయిన ఎలుకలు అవి తిన్నారంట మాంసం. బ్రతకడానికి పోరాటం. కొంతకాలం క్రితం ఎవరి గురించో వింటా ఉన్నా, అడవి మనుషుల దగ్గరికి సువార్తను ప్రకటించడానికి వెళ్తే ఎవరినో చంపేశారంట. మళ్ళీ వాళ్ళ కుటుంబం ఎవరో వెళ్ళినట్టున్నారు. గ్రామ పెద్ద
అంటే వాళ్ళు మనుషులు తినే జాతి, కొయ్య జాతి, అడవి మనుషులు. నువ్వు దేవుడిని విడిచిపెడతావా అంటే దేవుడిని విడిచిపెట్టను అన్నాడంట. దేవుడిని నమ్మిన వాళ్ళు కదా వీళ్ళు, సువార్తను ప్రకటించడానికి వచ్చిన వాళ్ళ. ఎవరో ఒకరు మిషనరీస్ వచ్చి దేవుని సువార్తను అడవిలో ప్రకటిస్తే ఒక కుటుంబం రక్షణ పొందిందంట. ఒక అతను దేవుని నమ్ముకున్నాడు, ఆయన దేవుని కొరకు నిలబడ్డాడంట. అయితే ఈయనకి ఇబ్బందులు వచ్చినాయి. ఏంటంటే మన అడవి మనుషులం అందరం మనం అవి విగ్రహాలను పెట్టుకొని పూజ చేస్తున్నాం కదా, నువ్వు ఒక్కడివే చేస్తే కరెక్ట్ కాదు, నువ్వు దేవుని విడిచిపెట్టంటే నేను విడిచిపెట్టను అన్నాడంట. నయేసా నేను విడిచిపెట్టను అన్నాడంట. నువ్వు విడిచిపెడతావా, నీకున్న 2 పిల్లల్ని చంపేస్తాను అన్నాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం కోరుకున్నాడు అంటే, నా పిల్లలు చనిపోయినా పర్లేదు కానీ నేను నా యేసయ్యను విడవను. ఇలాంటివి క్రైస్తవ్యం అంటే. క్రైస్తవం అంటే ఇంటి నుంచి చర్చికి రావడానికి కూడా ప్రయాసగా ఫీల్ అవుతూ, దేవుని కొరకు ఏదైనా పని అప్పచెప్తే ఏదో భారంగా ఆలోచిస్తుంటే అది క్రైస్తవ జీవితం కాదు. దేవుని కొరకు ప్రయాసపడడం కాదు అది. 2 పిల్లల్ని చంపేస్తా, నీ పిల్లల్ని విడిచిపెట్టాలంటే నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టాలి అంటే నాకు యేసయ్య ముఖ్యం అనడము క్రైస్తవ్యం. చంపేశారు 2 పిల్లల్ని. తర్వాత నీ భార్యను కూడా చంపేస్తామన్నారు. నీ భార్య కావాలా, యేసయ్య కావాలా? నాకు యేసయ్య కావాలి. తర్వాత నువ్వు జీవించాలన్నా కానీ నువ్వు యేసయ్యను విడిచిపెట్టాలంటే, నా పిల్లలు పోయినారు, నా భార్య పోయింది, నేను కూడా చచ్చిపోతా కానీ నేను యేసయ్యను విడిచిపెట్టాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. తరువాత ఆయన చనిపోయిన తర్వాత ఎందుకు యేసయ్య కొరకు వీళ్ళందరూ చనిపోతా ఉన్నారు, ఈ యేసు ప్రభు కొరకు ఎందుకు వీళ్ళందరూ చనిపోతున్నారని ఆయన కూడా యేసు ప్రభువును తెలుసుకొని ఆ గ్రామం అంతా రక్షణ పొందిందంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. వీళ్ళందరూ ప్రాణానికి తెగించి యేసు ప్రభు కొరకు నిలబడుతున్నారు అంటే ఈయన గొప్ప దేవుడు, ఈయనలో ఏదో ప్రత్యేకత ఉందని యేసు ప్రభు గురించి తెలుసుకొని వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. కొన్ని సాక్రిఫైజెస్ వల్లనే దేవుని సువార్త ప్రకటించబడుతుంది. గడిచిన వారం అనుకుంటా తమ్ముడు ఒక వీడియో పెట్టిండు ఇన్స్టాగ్రామ్లో, తమ్ముడు అకౌంట్ని ఫాలో కండి. యేసు ప్రభు శిష్యులు ఎలా చనిపోయారు అనే ఒక వీడియో పెట్టారు. ఎంతమంది చూసినరా? ఇంకా చూడలే కొంతమంది. చూడండి, యేసు ప్రభు శిష్యులు ఎట్లా చనిపోయారు అనేది వీడియో చేసిండు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చంపినరు. నీకు యేసయ్య కావాలా, లేదంటే నీ జీవితం కావాలి అంటే, నీ ప్రాణం కావాలి అంటే వాళ్ళందరూ ఏం కోరుకున్నారో తెలుసా? నా యేసయ్య కావాలి, నా యేసయ్య కావాలి. అది దేవుని కొరకు జీవించడం, అది దేవుని కొరకు ప్రయాసపడడం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని కొరకు ప్రయాసపడుతున్నామా? శ్రమ పొందుతూ, సిలువలో వేలాడుతూ, హేళనలు పొందుకుంటున్న యేసయ్య ఏమంటున్నాడు అంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు. అదే ప్లేస్లో మనం ఉంటే, అయ్యా ఇందాక గిన్నెను తొలగించమన్నా కదా, తొలగించలేదు, ఇప్పుడు ఇబ్బందులన్నీ నా మీదకి వచ్చినాయి, ఈ అన్ని నీ కొరకే శ్రమ పొందుతున్నా, నీ వల్లనే నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నీకు విధేయత చూపించడానికి శ్రమలు వచ్చి నన్ను విడిపించలేదు. ఇదా? యేసయ్య కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? కొంతమంది దేవుని మందిరంలో ఏదో కార్యక్రమాలు అంటే ఏదో ఒక విధంగా ఆలోచిస్తుంటారు. కొంతమందికి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. నెగిటివ్ థాట్స్ తొలగించాలి. హల్లెలూయా. మందిరంలో ఏదైనా కానుక గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళకి వాళ్ళని ఏదో దోచుకుంటున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. అమ్మో ఒక ప్రత్యేక కానుక ఇవ్వండి అంటే, అమ్మో మాకున్నాయని అడుగుతుంది అయ్యగారు. ఏమి ఇవ్వగలుగుతాం దేవునికి? పరిచర్య గురించి ఏదైనా రేజ్ చేస్తున్నాము అంటే దేవుని పరిచర్య ముందుకు సాగాలని, దేవుని కార్యక్రమాలు జరగాలని. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ముందుకు వెళ్ళాలి, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఒక దేవుని సేవకుడు బిషప్ డాగ్ దగ్గరికి వచ్చి వందనాలు చెప్తా ఉన్నాడంట. ఆయన కూడా బిషపే. బిషప్ అంటే ఎవరు అంటే అధ్యక్షులు. అంటే బిషప్ అంటే కొంతమంది ఆయన కింద పాస్టర్స్ కొన్ని మందిరములు స్థాపించి నడిపిస్తున్న వాళ్ళను బిషప్స్గా అపాయింట్ చేస్తూ ఉంటారు.
అయితే ఒక బిషప్ డాగ్ దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడంట, అయ్యగారు మీకు వందనాలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకు అంటే నాకు సువార్త ప్రకటించి నన్ను రక్షణలోనికి నడిపించినందుకు అన్నాడంట. హల్లెలూయా. రక్షణలోనికి నడిపించడం గొప్ప విషయం ఏంది అంటే ఆయన అన్నాడంట, ఆయన దృష్టిలో అది గొప్పదే, అయ్యగారి దృష్టిలో కూడా గొప్పదే. కానీ చాలామంది దృష్టిలో రక్షణ అనేది గొప్పది కాదుగా. యేసు ప్రభు గురించి చెప్పి యేసు ప్రభులోనికి నడిపించడం అనేది వాళ్ళ దృష్టిలో గొప్ప విషయం కాదు కొంతమందికి. ఆయన వచ్చి చెప్తా ఉన్నాడు, అయ్యా నన్ను రక్షణలోనికి నడిపించినందుకు వందనాలయ్యా. ఎందుకంటే నేను రక్షణలోనికి రాకముందు నేను ఒక ఆర్మ్ రాబర్, అంటే నేను ఒక దొంగని. ఎలాంటి దొంగ అంటే మామూలు దొంగ కాదు. ఆర్మ్ అంటే ఆర్మ్స్ అంటే ఆయుధాలు కలిగిన దొంగని నేను. అంటే నా దగ్గర వెపన్స్ ఉండేవి, కత్తులు గన్నులు పట్టుకొని దొంగతనాలు చేసేవాడిని నేను. నన్ను రక్షించినందుకు వందనాలు. ఇప్పుడు నేను ఒక దేవుని సేవకునిగా మార్చబడ్డాను. అయితే నాతో ఇంతకుముందు దొంగతనాలు చేస్తూ నాతో కలిసి ఉన్నవాళ్ళు అందరిలో ఒక్కరు కూడా ప్రాణంతో లేడు, నేను ఒక్కడినే బ్రతుకున్నాను అన్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మీరు నాకు సువార్త ప్రకటించి రక్షణలోనికి నడిపించడం బట్టి నేను ఇంకా బ్రతుకున్నాను, లేకుంటే నేను కూడా చనిపోయేవాడిని. అలాంటి కృతజ్ఞత మనకుందా? నిజమే, నేను రక్షణలోనికి రాకుంటే నేను కూడా ఎట్లుండేవాడిను, ఇట్లయితే ఉండకపోయేటండి. ఎట్లుండేవాడిని అంటే ఇంకా మంచిగా ఊహించారు, ఖచ్చితంగా ఇంకా చెడ్డగానే ఉండేవాడిని. దేవుడు రక్షించబట్టి ఈ స్థితిలో ఉన్నా, నన్ను నేను సరి చేసుకుంటూ ప్రతిరోజు ప్రయాసపడుతూ దేవునికి దగ్గరగా జీవించడానికి ఇష్టపడతా ఉన్నా కాబట్టి ఇట్లున్నా. దేవుడు నీ గురించి చేసిన కార్యమును బట్టి నువ్వు సంతోషించే స్థితిలో ఉంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు సంతోషించే స్థితిలో ఉంటున్నావా? యేసయ్య నీ కొరకు రక్తమును కార్చాడు అని విశ్వసించి ఆయన ఇతరుల గురించి ఆలోచించమని, ఇతరులను కూడా ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా చేయాలని ఆలోచిస్తున్నాడనే వైఖరి నీకుందా? అలాంటి ఆలోచన కలిగి నువ్వు ముందుకు సాగుతున్నావా? మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిన్ను మందిరానికి ఎవరైనా ఆహ్వానిస్తున్నారు అంటే నీకు మేలు చేయడానికి ఆలోచిస్తున్నట్టు. నిన్ను మందిరానికి ఎవరైనా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారంటే నీ జీవితం బాగు చేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. నీ నుంచి ఏదో పొందుకోవడానికి, నీ జీవితంలో ఏదో నిన్ను నష్టపరచడానికి కాదు, నీ జీవితం బాగుపడాలని దేవుని గురించి తెలియపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తున్నారు అంటే నీ గురించి ఆలోచించబట్టే, ఇతరుల గురించి ఆలోచించబట్టే. నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఒక బ్రదర్ ఉండేవాడు. ఆయన కూడా ఇంతే, గ్యాంగ్స్టర్. సౌత్ ఆఫ్రికాలో గ్యాంగ్స్టర్. ఎప్పుడు ఏముంటాయి అంటే గన్నులు ఉంటాయి వాళ్ళ కాడ. సౌత్ ఆఫ్రికా ఈ ప్లేసెస్లో చాలా క్రైమ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఆర్మ్ రాబరర్స్, గ్యాంగ్స్టర్స్ నుంచి చాలా ఇబ్బందులు. అలాంటి స్థితిలో నుంచి ఆయన దేవుని నమ్ముకొని వచ్చి బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటాడు, దేవుని పరిచయంలో వాడబడుతున్నాడు. ఎంత గొప్ప స్థితి! దేవునికి లోబడి నువ్వు ముందుకు వస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. కొంతమంది ఆయన దొంగ, ఈయన మంచోడు కాదు, ఆమె మంచిది కాదు, ఆమె జీవితం మంచిది కాదు. నువ్వు మంచి ఆమెవు కదా, నువ్వు దేవుని కొరకు ఏం చేసినావు? మరి నువ్వు పరిశుద్ధురాలివి కదా, దేవుని కొరకు ఏం చేసినావు? పాపాత్మురాలేమో సమరయ స్త్రీ పోయి సువార్త ప్రకటించింది, మరి నువ్వు ఎవరితోటి ఏ రిలేషన్ లేదు, ఏ కనెక్షన్స్ లేవు, నువ్వు దేవుని కొరకు ఏం చేసినావు? పలానా మంచి వ్యక్తివి కదా. అందుకే దేవుడు వాళ్ళని వాడుకునేది. హల్లెలూయా. దేవుడి దగ్గరికి వచ్చి ఎవరైతే విధేయత చూపించి ఎవరైతే దేవుడు చేసిన కార్యం అర్థం చేసుకుంటారో దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారంటే ఇదే. దేవుడు అందరిని వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని కొరకు మనం ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు ప్రయాసపడే స్థితిలో ఉంటున్నామా? ఈ క్రిస్మస్కి ఎవరినైనా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామా? గత 2-3 వారాల ముందు చెప్పాను, అయ్యా కొంతమందిని మందిరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అని.
ఎవరికైనా సువార్త చెప్తున్నారా? ఎవరికైనా మందిరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. నా పని నా జీవితం అనుకుంటుంటే అపవాదిని నువ్వు వెంబడిస్తున్నావు. నీకు ఏ ఇబ్బంది కలగకుండా జీవిస్తున్నావు అంటే సంతోషపడకు. వాళ్ళ రీసెంట్గా ఒకళ్ళు చెప్తా ఉన్నారు, వీళ్ళు దేవుని గురించి పడుతున్న ప్రయాసాన్ని బట్టి చుట్టుపక్కల నుంచి ఇబ్బందులు అవుతున్నాయంట. అది కూడా దీవెనే. హల్లెలూయా. మేము 2 ఇల్లులు ఖాళీ చేసినాం. దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు మన దగ్గరికి వస్తున్న వాళ్ళు కొన్నిసార్లు ప్రోగ్రామ్స్కి వెళ్ళబట్టి ఓనర్స్కి ఇష్టం ఉండదు, ఖాళీ చేయించినారు. మీ ఇంటికి పలానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళంతా ఊరోళ్ళు, ఇట్లాంటి ఇబ్బందులు కూడా జరిగినాయి. దేవుని కృపను బట్టి ఇప్పుడు మంచిగానే ఉంది. ఒక ప్రదేశంలో ఇబ్బందులు ఏం పొందుతున్నాం? నాకు ఏ ఇబ్బంది కావద్దు, నాకు ఏ సమస్య కలగొద్దు. ఇట్లాంటిది కాదు జీవితం. దేవుని కొరకు ఎలాంటి పరిస్థితినైనా ఎదురించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘము శ్రమపడి ప్రయాసపడుతుందో అప్పుడు ఉజ్జీవం వస్తుంది. ఉజ్జీవం వస్తుంది. సాక్రిఫైస్ బ్రింగ్స్ రివైవల్. ఒకళ్ళు రక్షణ పొందాలి అంటే ఒకళ్ళు శ్రమ పడాల్సి వస్తుంది, ఒకళ్ళు ఇబ్బందులు గుండా వెళ్ళాలి. యేసు ప్రభు మనల్ని అందరిని రక్షించడానికి ఆయన శ్రమల గుండా వెళ్ళాడు. నువ్వు ఇతరులను రక్షించడానికి నువ్వు శ్రమ పడాలి. నువ్వు శ్రమ పడాలి. మనమందరం యేసు నామములో దేవుని కొరకు శ్రమ పడే స్థితిలో యేసు నామములో ఉందముగాక. దేవుని కొరకు ప్రయాసపడే స్థితిలో ఉందముగాక. ఇతరుల గురించి ఆలోచించే స్థితిలో యేసు నామములో ఉందముగాక. ఇతరుల గురించి ఆలోచించు. నీ జీవితం అయిపోయిన తర్వాత మీలో ఎవ్వరు కూడా నేను ఏమి చేయలేకపోయానని దేవుని గురించి బాధపడే స్థితిలో ఉండకూడదు. దేవుని గురించి ప్రకటించాలి. దేవుని గురించి అనేకుల సువార్తను తెలియపరచాలి. అది ఎవరైనా దేవుని దగ్గరికి ఎవరైనా నడిపిస్తున్నారు అంటే వాళ్ళు నా దృష్టిలో చాలా విలువైన వాళ్ళు. దేవుని దృష్టిలో కూడా. అంటే మిగతా వాళ్ళు విలువలేని వారు అని కాదు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ అంటే నాకు ఇష్టమే, కానీ ప్రయాసపడే వాళ్ళు అంటే దేవునికి ఇంకా ఎక్కువ ఇష్టం. వింటున్నారమ్మా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలనుకుంటున్నారా? ఒక ఆత్మ ఈ లోకంలో రక్షింపబడితే పరలోక రాజ్యంలో కోట్లాది దూతలతో దేవుడు సంతోషిస్తాడు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని మందిరం గురించి ఆలోచించే స్థితిలో మనం ఉండాలి. అనేకులను రక్షణలోనికి నడిపించే స్థితిలో ఉండాలి. ఇతరుల గురించి ప్రత్యేకంగా ఆలోచించే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. మన మందిరంలో నుండి అనేకులు ఇతరుల గురించి ఆలోచించే వారు లేచుదురుగాక. ఈ మందిరంలో నుండి అనేక సేవకులు యేసు నామములో నిలబడుదురుగాక. నా ఆశ ఏంటంటే నాతో ఉన్న యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మీరు సువార్తలో వాడబడాలి. సువార్త సేవకులుగా మారాలి. కొంతమంది బ్యాగ్ వేసుకొని సాయంత్రం అయితే ఊర్లకు వెళ్ళి సువార్త ప్రకటించి రావాలి. కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్కి విజిట్ చేయడానికి కాదు నువ్వు వెళ్ళాల్సింది, టూరిస్టులకు కాదు, నువ్వు సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. సువార్థికులుగా మార్చబడాలి. డాడీతో ఉన్న వాళ్ళు చాలామంది దేవుని సేవలో వాడబడుతున్నారు. అది గొప్ప విషయం. అనేకులు దేవుని సేవకులుగా మారారు. వాళ్ళని బట్టి ఇంకా అనేకులు దేవునిలోకి నడిపించబడతా ఉన్నారు. నాతో ఉన్నవాళ్ళు కూడా సేవకులుగా మార్చబడాలి, సేవకులుగా ఉండాలి, సేవకులుగా జీవించాలి. ఎందుకంటే మన మెగా చర్చ్ గురించి మనం ధ్యానించినప్పుడు మనం ఆలోచించాం, మన అనేకులకు సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే కోత ఎంతో విస్తారంగా ఉన్నది, పనివారు కొదువుగా ఉన్నారు. సువార్తను ప్రకటించండి. సువార్త కార్యక్రమంలో ముందుండండి. గత వారం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో కొంతమంది నిలబడుతున్న విధానాన్ని బట్టి నాకు సంతోషం అనిపించింది, సెకండ్గా కొంచెం బాధ కూడా అనిపించింది. ఎందుకంటే ఆ మందిరంలో వాళ్ళు వాడబడుతున్నారు. కొంతమంది సంఘంలో పెద్దలుగా ఉండి ఏదైనా కార్యక్రమం అంటే ముందుండే వాళ్ళు ఉన్నారు. మన మందిరం గురించి ఆలోచించినప్పుడు కొంచెం నిరుత్సాహం అనిపించింది. అయ్యో, నాకు సపోర్ట్గా కొంతమంది ఉంటే బాగుండు, పరిచర్యలో కొంత సహకారంగా ఉంటూ అన్ని ప్రార్థనలకు వచ్చే వాళ్ళు ఉంటే బాగుండు అనిపించింది. కానీ మళ్ళీ దేవుడు ఆలోచన తీసుకొచ్చాడు.
ఇప్పుడు నువ్వు చూస్తున్న పిల్లలే ఒక రోజున గొప్ప స్థితిలో దేవుని సేవలో వాడబడతారు కదా అని ఆలోచన వచ్చింది. హల్లెలూయా. మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా సాధారణంగా కనిపించవచ్చు. దేవుని పరిచర్యలో వాళ్ళు వాడబడుతున్న విధానం బట్టి దేవుడు గొప్పగా వాడుకోబోతా ఉన్నాడు. అనేకులు అనేక ప్రాంతంలో సువార్త ప్రకటించే వాళ్ళుగా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. ప్రయాసపడాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అనేకులను దేవుని దగ్గరికి నడిపించే స్థితిలో ఉండాలి. మన మందిరంలో ఇతరుల గురించి మనం ఆలోచన చేయాలి. కొన్ని మందిరాలకు వెళ్ళండి, వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఎన్ని సంవత్సరాలు అయినా కానీ 10, 15 మంది, 20 మందే. వాళ్ళకి పెరగాలన్న ఆశ, వేరే వాళ్ళకి సువార్త ప్రకటించాలన్న ఆశ కూడా ఉండదు. ఆ విధంగా జీవిస్తే సరిపోదు. యేసు ప్రభువుని నమ్మి వెంబడించడం అంటే అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. అనేక దేశాల్లో కూడా మన మందిరాలు ఉండాలి. అనేక ప్రాంతాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిన వారు సంఘములు స్థాపించి అనేకులను రక్షణలోనికి నడిపించాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మీరు సువార్తికుని పని చేయండి. డూ ద వర్క్ ఆఫ్ ఎన్ ఇవాంజలిస్ట్. నువ్వు సువార్తికుని పని చేస్తున్నావా? మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు సువార్తికుని పని చేస్తున్నావా? యేసు నామములో మనం అందరం సువార్తికుని పని చేయుదుముగాక. చేయాలి, సువార్తికుని పని చేయాలి. యేసు ప్రభువుని గురించి మాట్లాడితే నాకు ఇబ్బంది వస్తుందేమో, నాకు కష్టం వస్తుందేమో, నాకు నష్టం వస్తుందేమో, నా ఉద్యోగం పోతుందేమో, నా వ్యాపారం ఇబ్బంది అవుతుందేమో. ప్రేమతోటి నువ్వు చెప్పేది చెప్తూనే ఉండు, నువ్వు చేయగలిగింది చేస్తూనే ఉండు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈ లోకంలో ఉన్నవారు కాదు నీకు హెచ్చించేది, నిన్ను నిలబెట్టేది దేవుడు. నిన్ను నిలబెట్టాలి. హల్లెలూయా. మనమందరం మన జీవితంలో సరి చేసుకొని ముందుకు సాగుదాముగాక. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. దేవుని వైపు చూస్తూ మనం అందరం ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన విషయంలో ధ్యానిస్తూ దేవునితో మాట్లాడు. యేసయ్యా, నీలాంటి హృదయం కలిగి జీవించడానికి నాకు నేర్పించి ప్రభువా. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధి మన మధ్యలో అందరం ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడదామమ్మా. మీలో ప్రతి వాడును తమ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను గురించి చూడవాలని దేవుని వాక్యం తెలియపరుస్తాం. ప్రార్థన చేస్తాం. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రార్థన చేయండి. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తున్నాం. స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రములు ప్రభువా. స్తోత్రములయ్యా.
సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ధరించవా, దాని విలువను వివరించవా, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ధరించవా, దాని విలువను వివరించవా, సువార్తను ప్రకటించవా. లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, అందరం కలిసి లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారము మరచినావు, సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారము మరచినావు, సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా, సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా. లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచిరమ్ము, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ధరించవా, దాని విలువను వివరించవా, సువార్తను ప్రకటించవా. నీలో ఆత్మను ఆరనీకు, ఎదలో పాపము దాచుకోకు, నీలో ఆత్మను ఆరనీకు, ఎదలో పాపము దాచుకోకు, నిన్ను నమ్మినా యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా, నిన్ను నమ్మినా యేసయ్యకు నమ్మక ద్రోహం చేయి, నిన్ను నమ్మినా, నిన్ను నమ్మినా యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా, నిన్ను నమ్మినా యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా. లెమ్ము సోదరా, అందరం కలిసి అందరం పాడదాం. లెమ్ము లెమ్ము, ప్రియమైన సహోదరుడా నువ్వు లేచి రావాలి. మరొకసారి పాడుతూనే ఉందాం. నువ్వు దేవుని కొరకు వాడబడాలని దేవుడు ఆలోచిస్తా ఉన్నాడు. ఎంతకాలం నా కుటుంబం, నా జీవితము, నా ఉద్యోగం ఇదేనా నీ జీవితము? యేసయ్య నీ కొరకు రక్తాన్ని కార్చడము దీని కొరకేనా? సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారము మరచినావు. అందరం కలిసి మళ్ళీ పాడదాం.
సుఖము సౌఖ్యం కోరుకుంటూ సువార్త భారము నువ్వు అడిచిపోయావేమో, సువార్త ప్రకటించాలనే విషయమే విడిచిపెట్టావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యా నాకు సహాయం చేయండి ప్రభువా, నా సుఖము కాదు, నా సౌఖ్యము కాదయ్యా, ఇతరుల గురించి నేను ఆలోచిస్తా ప్రభువా. చేతులెత్తి దేవుడికి తెలియపరుస్తామమ్మా. యేసయ్య ఆయన కొరకు వాడబడే వారి గురించి ఆలోచిస్తా ఉన్నాడు. దేవుడికి తెలియపరిచేసయ్యా నన్ను క్షమించండి ప్రభువా. అనేక సార్లు తండ్రి మా సుఖము సౌఖ్యము కోరుకుంటూ తండ్రి నీ సువార్త భారమును విడిచిపెడుతున్నాం ప్రభువా. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందనే విషయము అనేకులకు తెలియపరచలేని స్థితిలో ఉంటున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేకులను దేవుడు ఉజ్జీవింపజేస్తా ఉన్నాడు. సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా, సోమరివై నీవుండి స్వామికి ద్రోహం. మరొకసారి సోమరివై పాడుతుండగా నీ జీవితంలో సోమరితనం వేస్తున్నామోలో తొలగిపోవును గాక. లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరి, నీలో ఆత్మను ఆరనీకు ఎదలో పాపము దాచుకోకు. నీ దేవుని నమ్మినప్పుడు దేవుడి కొరకు ఏదో చేయాలని ఆశ ఉండేదేమో, ఆ ఆశ అంతా కూడా ఆరిపోతుందేమో. దేవుడిని ఈరోజు దర్శిస్తా ఉన్నాడు. ఆరనివ్వకండయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా. నిన్ను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయు. మరొకసారి నువ్వు సువార్తను ప్రకటిస్తావని యేసయ్య నిన్ను నమ్ముతున్నాడు. ఆయన కొరకు వాడబడతావని ఆయన నీ గురించి ఆశ పెట్టుకుంటే నువ్వేమో దేవుడిని విడిచిపెట్టి తిరుగుతా ఉన్నావేమో. నీ క్రైస్తవ జీవితాన్ని కేవలం మందిరానికి వెళ్ళడంతోనే పరిమితం చేస్తున్నావేమో. ఇతరుల గురించి ఆలోచించలేని స్థితిలో ఉంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తున్న ఉజ్జీవాన్ని, ఆ మంటను, ఆ అగ్నిని నువ్వు ఆర్పేస్తున్నావేమో. దేవుడికి విధేయత చూపించకుండా యేసయ్య చెప్తున్న మాటకు లోబడకుండా జీవిస్తూ యేసయ్య మమ్మల్ని క్షమించండి అయ్యా. లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరి, చేతులెత్తి లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరి. మరొకసారి లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరి. యేసయ్య నన్ను వాడుకోండి ప్రభువా, పాడదాం. యేసయ్య మమ్మల్ని నీ పాత్రలుగా వాడుకోండి అయ్యా. మా కొరకు ప్రాణం పెట్టారయ్యా, నీ కొరకు వాడబడతారు ప్రభువా. నీ సిలువను వెంబడిస్తూ తండ్రి, మా సిలువను వెంబోస్తూ నేను వెంబడిస్తామయ్యా. భారము శ్రమ అనుకోం ప్రభువా, ఎలాంటి పరిస్థితి అయినా కానీ తండ్రి నీ కొరకు భరిస్తాం ప్రభువా. దేవుడు మన మందిరాన్ని బలపరుస్తున్నాడు. అనేకులను దేవుడు నిలబెడతా ఉన్నాడు. జీవితమును సరైన రీతిలో ఉపయోగించుకొని దేవుని సువార్తను ప్రకటించే వారిని దేవుడు నిలబెడుతున్నాడు.
దేవుడు జీవాన్ని తీసుకొస్తా ఉన్నాడు. దేవుడు బలపరుస్తా ఉన్నాడు. దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలు అనేకులు నిలబడుతున్నారు మన మందిరంలో. యేసయ్యా నీకే వందనాలయ్యా, యేసయ్యా నీకే వందనాలు, అయ్యా నీకే వందనాలయ్యా. మా జీవితంలో వాడుకోండి ప్రభువా. నీకు మహిమ తెచ్చే కృపను మాకు దయచేయండి. ఇతరుల గురించి మేము ఆలోచించే కృపను దయచేయండి ప్రభువా. మేము పొందిన రక్షణ మాకు మాత్రమే పరిమితం చేసుకోకుండా నిస్వార్థమైన జీవితంలో మేము జీవించుదుముగాక, అనేకుల గురించి ఆలోచించుదుముగాక, అనేకుల రక్షణ గురించి అనేకుల ఆత్మల గురించి మేము ఆలోచించుదుముగాక. యేసయ్యా నీకే వందనాలు. మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలయ్యా. నీ కొరకు తండ్రి చురుకుగా ఆసక్తితో వాడబడే కృపను దయచేయండి. దురాత్మల కార్యములు యేసు నామములో లయపరచండి. అపవాది తీసుకొస్తున్న ప్రలోభాలు యేసు నామములో తొలగించండి. దేవుని కొరకు నువ్వు నిలబడితే ఇబ్బందులు వస్తాయి అని నిన్ను భయపెడుతున్న ప్రతి ఒక్క దురాత్మ యేసు నామములో దూరమైపోవును గాక. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. యేసయ్య కొరకు ఎలాంటి పరిస్థితినైనా అధిగమిస్తాను. యేసయ్య కొరకు ఎలాంటి పరిస్థితినైనా నేను ఎదురిస్తాను. ఎలాంటి శ్రమనైనా భరిస్తాననే స్థితిలో మనం అందరం యేసు నామములో ఉందుముగాక. యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డలందరినీ బలపరుస్తూ జీవింపజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీకే సమస్త మహిమ తండ్రి. మీరు చేసిన కార్యములను బట్టి నీకేమి ఇవ్వలేం ప్రభువా. సమస్తము నీదే ప్రభువా. మాకు జీవాన్ని ఇచ్చిన దేవుడవు ప్రభువా. మీ కొరకు వాడబడ్డమే మాకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యతయ్యా. మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు దయచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.